శ్రీనివాస్ నగర్లో ఉన్నటువంటి వీటీ మిల్క్ సెంటర్, వెంకటేశ్వర డైరీ కేంద్రాలు గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతుల దగ్గర పాలు సేకరించి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ డైరీ కేంద్రం కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన అది మూలపడినటువంటి పరిస్థితి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేకుండా దివాలా తీసినటువంటి మిల్క్ సెంటర్ డైరీ కేంద్రాన్ని, వెంకటేశ్వర డైరీ కేంద్రాన్ని వాళ్ళు నడపలేకపోయినటువంటి తరుణంలో అనేక అప్పులు పాలైనటువంటి వీళ్ళు బ్యాంకుకు అప్పులు చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతర వాళ్ళకు అమ్మి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ అప్పులు కానీ, పాలు పోసినటువంటి రైతులకు అప్పులు కానీ, అందులో పనిచేసినటువంటి సిబ్బందికి, కూలీలకు అప్పులు చెల్లించుదామని చెప్పిన వాళ్ళు సంఘం డైరీ వారిని ఆశ్రయించడం జరిగింది. సంఘం డైరీ వారు 30 కోట్లకు 32 కోట్లకు మాట్లాడుకోవడం జరిగింది. 1, 2, 3, 4 సార్లు మభ్యపెట్టి వీటీ డైరీ వాళ్ళని మభ్యపెట్టి 28 కోట్లకు బేరం ఆడినటువంటి యొక్క సంఘం డైరీ వాళ్ళు ఈరోజు వీళ్ళకి మభ్యపెట్టుకుంటూనే ఉండి బ్యాంకు వారితో కుమ్మక్కయ్యి ఈరోజు 11-12 కోట్లకే కొనడం అనేటువంటి జరిగింది. దీనికి కూడా ఎవరిని రానియకుండా రింగ్ ఏర్పాటు చేసి సిండికేట్ అయ్యి ఒక్కడే వచ్చేటువంటి విధంగా యాక్షన్లో పాల్గొన్నట్టు నటించి ఈరోజు దీన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. దీంతో అనేక మంది ప్రైవేట్ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అప్పులు పోసినటువంటి పాల రైతుల అప్పులు కూడా పెద్ద ఎత్తున మిగిలిపోయినటువంటి పరిస్థితిని. ఈ పరిస్థితిలో వీటి మిల్క్ కేంద్రం నిర్వాహకులు వాళ్ళ ఆత్మహత్యలకు మరొక శరణ్యం లేదని చెప్పి వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వెన్నెలెత్తుతున్నటువంటి పాల రైతులు మా బాకీ తీర్చేది ఎట్లా అని చెప్పి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘం డైరీ వాళ్ళు ఇక్కడ ప్రారంభం చేస్తున్నారు, దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అనేటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పాల రైతులు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మా అప్పుల సంగతి ఏంటని తేల్చి అడుగుదామని చెప్పని దూలిపాల నరేంద్ర గారిని అడగటానికి వస్తే వారి యొక్క రౌడీ మూకలు, వారి యొక్క సిబ్బంది వారిని కలవనీయకుండా ఇక్కడ అడ్డగించి ఆటంకపరుస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో నరేంద్ర గారు బయటికి రావాలి, ఈ పాల రైతుల అప్పులేందో దీన్ని తీర్చాలి. వీటీ డైరీ వాళ్ళకు మీరు చేసుకున్నటువంటి మొదట 3 ఒప్పందాలు ఏమైనాయి, ఆ ఒప్పందాన్ని అమలు జరపడానికి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమస్యని పరిష్కారానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఈరోజు రైతాంగం తరఫున, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పాల వ్యాపారంలో విజయవంతమయ్యి డైరీ స్థాపించిన, అనేక మందికి ఉపాధి కల్పించిన వీటీ డైరీ పరిశ్రమ ఈరోజు అమ్మకానికి వచ్చినప్పుడు సంఘం డైరీ వారు మొదట 28 కోట్లకు ఒకసారి, తర్వాత ఆ ప్లాంట్ రప్పించి 22 కోట్లకు ఒకసారి కూడా అగ్రిమెంట్ రాసుకోవడం కూడా జరిగింది. ఆ రాసుకున్న అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బ్యాంకు వాళ్ళతో కొలీడ్ అయ్యి, బ్యాంకు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యి దాన్ని మళ్ళీ ఆక్షన్కి వచ్చే విధంగా, ఆ ఆక్షన్లో కూడా కేవలం ఒక బిడ్, సింగిల్ బిడ్ని అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు? సింగిల్ బిడ్తోనే ఆ ఆక్షన్ యాక్సెప్ట్ చేసి ఆ సింగిల్ బిడ్ ఉన్న 11 కోట్లకి వాళ్ళకి అప్పనంగా ఈ బ్యాంకు వాళ్ళు కుమ్మక్కయ్యి ఈరోజు ఆ డైరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ డైరీని నమ్మి 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో నమ్మకంగా వ్యాపారం చేస్తున్నారు. అందరికి కూడా తలలో నాలుకలుగా ఉండే ఈ వీటీ డైరీ యజమానులు వీళ్ళందరినీ కూడా నమ్మి స్థానిక రైతులు కానీ, చుట్టుపక్కల మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ, ఈ 2-3 మండలాలకు చెందిన ప్రజలందరూ కూడా తలా ఇంత కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ వీటీ డైరీలో ఉండడం జరిగింది. న్యాయంగా ఒప్పందం అమలయ్యి 22 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు చెల్లించినట్లయితే దాదాపుగా అందరూ కూడా చిన్న వాళ్ళందరూ వీళ్ళు పేమెంట్ చేసి వాళ్ళందరూ కూడా బయటపడే పరిస్థితి ఉండేది. కానీ మోసపూరితంగా ఈ 11 కోట్లకే బ్యాంకు వాళ్ళతో కొలీడ్ అయ్యి ఈ డైరీని చేజిక్కించుకొని దీన్ని చేయడం వల్ల ఈ 11 కోట్లు కూడా జనాలు అందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఇంతమంది ఈ ప్రాంత రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు